హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో బీకామ్ హానర్స్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కామర్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ కామర్స్ సబ్జెక్ట్ అనేది మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్న వారికి అలాగే మేజర్కి ఇద్దరికి ఉంటుంది. పేపర్ నేమ్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది మేజర్కి కోర్స్ 13A పేపర్ కింద ఉంటుంది. అలాగే మీరు కామర్స్ కనుక మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే మైనర్ కోర్స్ 5 కింద అయితే ఉంటుందన్నమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్సే ప్రిపేర్ అయితే చేశాను అనమాట. అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. సో యూనిట్ వైజ్గా ఆ గన్ షాట్ క్వశ్చన్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సిఆర్ఎం అండ్ ఈసీఆర్ఎం. సో మనకి యూనిట్ 1 కంప్లీట్గా సిఆర్ఎం కాన్సెప్ట్ అలాగే ఈసీఆర్ఎం కాన్సెప్ట్ 2 కాన్సెప్ట్స్ మీద అయితే ఉంటుందన్నమాట. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ సిఆర్ఎం, రైట్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అలాగే సెకండ్ క్వశ్చన్ డిఫైన్ సిఆర్ఎం, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిఆర్ఎం. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి సిఆర్ఎం కాన్సెప్ట్ మీద ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు, అలాగే ఈ సిఆర్ఎం కాన్సెప్ట్ మీద ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంప్లీట్గా సిఆర్ఎం కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి, లేదా ఈ సిఆర్ఎం కాన్సెప్ట్ అయినా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రెండిట్లో ఏదైనా ఒకటి ప్రిపేర్ అయినా కానీ మీరు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. సో యూనిట్ 1లో మనకి సిఆర్ఎం కాన్సెప్ట్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత మీకు కనుక టైం ఉంటే 11th క్వశ్చన్ డిఫైన్ ఈ సిఆర్ఎం, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్. అలాగే 12th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డిఫరెన్స్ బిట్వీన్ సిఆర్ఎం అండ్ ఈసీఆర్ఎం. సో చాలా సింపుల్గా మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే 12th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. 12th క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ అయితే మీకు డిఫరెన్స్ బిట్వీన్ మీద మనకి సిఆర్ఎం ఈసీఆర్ఎం అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అవుతుంది మీరు కనుక 12th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అయితే. ఓకేనా. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా డీప్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ సిఆర్ఎం, అలాగే 7th క్వశ్చన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సిఆర్ఎం, అలాగే టైప్స్ ఆఫ్ సిఆర్ఎం టెక్నాలజీ, అలాగే ఎస్ఐ ఆన్ సిఆర్ఎం టెక్నాలజీ కాంపోనెంట్స్. ఓకేనా. ఇవి కూడా ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ పేపర్ అనేది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ డెఫినెట్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 7లో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్స్, సింపుల్గా మనం ఎస్ఎఫ్ఏ అంటాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది నీడ్ అండ్ ఫీచర్ ఆఫ్ ఇట్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. అలాగే 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డేటా సింక్రనైజేషన్ ప్రాసెస్ ఫర్ సిఎఫ్ఏ, వై ఏ ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ ఈస్ రిక్వైర్డ్. అలాగే 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిపోర్టింగ్ టూల్స్ విత్ రెఫరెన్స్ టు సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్. ఈ 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. అలాగే మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు. 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. ఓకేనా. సో యూనిట్ 2 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్గా తెస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారనమాట. మీరు కనుక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఏది ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ పేపర్ అనేది, కొంచెం మీరు ఫోకస్డ్గా చదివితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి మనకి ఎంటర్ప్రైజ్ మార్కెటింగ్ ఆటోమేషన్ ఈఎంఏ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 7 అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ప్రతి యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు స్కిప్ చేశారంటే సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది మిస్ అవుతారు. ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాని క్వశ్చన్ ఏదైనా వస్తే మాత్రం ఏ యూనిట్ నుంచి మీకు పర్టికులర్గా ఐడియా ఉంటే అదే యూనిట్ నుంచి మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది కన్ఫర్మ్గా అటెంప్ట్ అయితే చేయొచ్చు, మార్క్స్ అనేవి వేస్తారు. ఓకేనా. సో మనకి యూనిట్ 3లో ఈఎంఏలో ఫస్ట్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్ మార్కెట్ ఆటోమేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్ అండ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఎంఏ ఇంజిన్. అలాగే 7th క్వశ్చన్ రైట్ అండ్ ఎస్ అండ్ పర్సనలైజేషన్ అలాగే రెస్పాన్స్ మేనేజ్మెంట్ మనకి మెయిన్ కాంపోనెంట్స్. ఈ 3లోంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. డెఫినెట్గా పర్సనలైజేషన్ కానీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4
కాల్ సెంటర్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనకి కాల్ సెంటర్ అనేది మీరు బేసిక్ ప్రిపేర్ అయినా కానీ డెఫినెట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. సో ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్లో ఓవరాల్గా ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సిఐసి అంటే కాల్ ఇంటరాక్షన్ సెంటర్ టెక్నాలజీ, అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ కాల్ సెంటర్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఏసీడి ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూషన్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. దాంట్లో మనకి ఫంక్షన్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత గన్ షాట్ క్వశ్చన్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఐవీఆర్. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 13th క్వశ్చన్ ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ కాల్ రూటింగ్ ఐసీఆర్. ఇందులో కూడా మనకి వర్కింగ్ ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఓవరాల్గా సిఐసి, అలాగే ఏసీడి, అలాగే ఐవీఆర్, అలాగే నెక్స్ట్ ఐసీఆర్ ఈ గనక ప్రిపేర్ అయితే సో ఓవరాల్గా యూనిట్ 4 అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. వీటి నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా తెస్తారనమాట మనకి ఎగ్జామ్లో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఏవైతే చెప్పానో వాటి నుంచే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా తెస్తారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5లో మనకి ఇంప్లిమెంటింగ్ సిఆర్ఎం. ఇందులో మనకి కిక్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది, అలాగే రోల్ అవుట్ సిస్టమ్ హ్యాండ్ ఆఫ్ ఇన్ సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్. అంటే 4th క్వశ్చన్ 11th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఆఫ్ సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, అలాగే ప్రీ ఇంప్లిమెంటేషన్ అనాలిసిస్ ఇన్ సిఆర్ఎం, అలాగే స్టేక్ హోల్డింగ్ కమిటీ ఫార్మేషన్, అలాగే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ ఇన్ సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్, డెవలప్మెంట్ ఆఫ్ కస్టమైజేషన్, పవర్ యూజర్ డేటా టెస్టింగ్ ఇన్ సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్, అలాగే 12th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఆఫ్ అవుట్ గోయింగ్ సపోర్ట్, సిస్టమ్ ఆప్టిమైజేషన్ అండ్ ఫాలో అప్ ఇన్ సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ 5 అనమాట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఏవైతే నేను హైలైట్ చేశానో, ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. యూనిట్ 5 అనేది స్కిప్ చేయండి. లేదు ఇది కూడా ప్రిపేర్ అవుతాను, కొంచెం మంచి మార్క్స్ కావాలనుకుంటే యూనిట్ 5 కూడా ఏవైతే నేను చెప్పానో అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. రిమైనింగ్ 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో యూనిట్ 5 అనేది మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే సేమ్ మనకి ప్రీవియస్ సెమ్స్లో ఏ విధంగా ఉందో 5th సెమిస్టర్లో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీరు మర్చిపోతే డెఫినెట్గా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది కన్ఫర్మ్గా రాయండి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు డెఫినెట్గా సైడ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్ ఉంటే చిన్న డయాగ్రామ్ కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత థియరిటికల్గా మీరు కంటెంట్ అనేది రాయండి, పాయింట్స్ వైజ్గా రాయండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.